పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రాజు రానుండే మేఘాన, అదిగదిగో రాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. క్రిస్మస్ అనగానే సంతోషం. ఈ సంతోషం మన జీవితాల్లో యెహోవాని బట్టి కలుగుతుంది. పరిశుద్ధ దేవుని బట్టి మన జీవితాల్లో ఆ గొప్ప సంతోషం కలుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని ఆత్మానుసారంగా మనం జీవించాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగయ్య గారు, శ్రీలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు. అమ్మగారికి గొప్ప తలాంతునిచ్చారు. సువార్త గాయకురాలాగా ప్రభా అమ్మగారిని బట్టి అయ్యగారిని బట్టి మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వచ్చి ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, నాగయ్య అంకుల్ గారిని బట్టి శ్రీలక్ష్మి అమ్మగారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. వీరు ఒక తల్లిదండ్రులుగా మా జీవితాల్లో పరిచర్యలో ఉంటున్నందుకు మీకు ఎంతో వందనాలు. నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి ఆంటీ గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రభాకర్ గారు, కోడలు శైలజ గారు, వారి కుటుంబం కొరకై జీవన్ కుమార్ ఆ బిడ్డ యొక్క వివాహం కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం అంతా మీకు మహిమార్థంగా లోతైన రక్షణను కలిగి ఉండేలాగున మీరు సహాయపడి బలపరచమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని ప్రభా ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీరు దీవించి ఆశీర్వదించి మీ ద్వారా ప్రేరేపింపబడి సహాయం చేసిన నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి అమ్మగారిని నిండుగా మెండుగా దీవించమని మేము వేడుకున్నాం. మీరందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం ఆజ్ఞ, అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం నామా జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించుమని ఈ కుటుంబాన్ని నాగయ్య అంకుల్ గారిని, శ్రీలక్ష్మి ఆంటీ గారిని, వారి బిడ్డలు ప్రభాకర్ గారు, కోడలు శైలజ, వారి కుటుంబం, జీవన్ కుమార్ ఆ బిడ్డ వివాహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? మీ ఇద్దరు బాగా ఉన్నారా? ఆయన ఇంకా త్రాగుడు మానలేదు. ఏదో కొంతమంది అంటున్నారు ఇంకొక కాపురం ఉందని. చాలా విచారకరమైన మాటలు ఇవి. ఇంకెప్పుడు కుటుంబంలో మార్పు వస్తుంది? సంవత్సరాలు దొర్లుతూ ఉండగా, వయసు పెరుగుతూ ఉండగా, గోతికి దగ్గరవుతూ ఉండగా జీవితాలను మార్చుకోమని మనవి చేస్తున్నాను. యవన బిడ్డలు కూడా వారి జీవితాన్ని సరైన రీతిగా మలుచుకోవాలి. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ప్రభులోనికి రావడం చూస్తూ ఉన్నాం. ఇది శుభ పరిణామం. రక్షింపబడిన యవనస్తులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతగా ప్రేమించి మీరు మాట్లాడుతున్నప్పటికి కూడా ఇంకా పెడచెవిని పెడుతూ తిరస్కార బుద్ధితో, నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమంది మారు మనసు పొందలేదు వారి కొరకై ప్రత్యేకముగా భారంతో ప్రార్థిస్తున్నాను నాయన. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరుక్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు నాయన. ఆకస్మిక మరణాలు మేము వింటూ ఉన్నాం, ప్రమాదాలు వింటూ ఉన్నాం. ప్రభు, మమ్మలను ప్రేమించారు. మీ దయ, మీ కృప ఏమి చెల్లించి మీరు రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా. దయతో టీవీ దగ్గరికి వచ్చి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి నాయన. మీ వాక్యము విస్తరిస్తూ ఉండగా మంచి నేలను పడే విత్తనం వలె మీ కృపా వాక్యాన్ని ఆశీర్వదించండి, మహిమ పొందండి ప్రభు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నా మా ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి నాయన. నాయన, మా దేశంలో అనేక రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? మా తెలుగు ప్రజలను దీవించండి నాయన. మా దేశంలోనే వారు కాదు నాయన, ఇంకా విదేశాలలో కూడా వాక్యాన్ని వింటున్నారు. వారినందరినీ నిండారుగా దీవించండి ప్రభు. ఈ కృపా వాక్యం అనేకుల యొక్క జీవితాలకు మేలుకరంగా చేయమని అడుగుతున్నాం నాయన. కృప చూపించండి, మహిమ పొందండి. మీ కృపాహస్తాలకు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను అప్పగించుకుంటూ దీవించుమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ దినంలో మిమ్మల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మీ ముందు ఉంచుకోనండి. గత పాఠంలో 4వ వచనం వరకు చెప్పి నేను ముగించాను. 1,44,000 మంది యొక్క జీవితంలో ఉన్న కొన్ని విశేషాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీరు భూలోకంలో నుండి కనబడిన వారు అనగా దేవుడే వారిని కన్నాడు, వారిని కొన్నాడు. ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. రెండవది, ఈ కృతకీర్తన వీరు తప్ప ఇంకెవరూ నేర్చుకొనజాలరు అనగా ఈ 1,44,000 మంది ప్రత్యేకమైన జనాంగం. 2, మూడవది, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అనగా ద స్పిరిచువల్ అడల్టరీ, ద ఫిజికల్ అడల్టరీ వీరికి దూరం. శారీరకంగా పాపం చేసిన వారు కాదు, ఆధ్యాత్మిక వ్యభిచారం చేసిన వారు కాదు. ఆధ్యాత్మిక వ్యభిచారం అనగా ఆ కాలంలో ఇశ్రాయేలు జనాంగం వట్టి బొమ్మలకు, విగ్రహాలకు మ్రొక్కేవారు. అదే ఆధ్యాత్మిక వ్యభిచారం. నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కాళ్ళుండి నడవలేని, చేతులుండి తాకలేని విగ్రహాలకు ఎందుకు మ్రొక్కుతారు అని దేవుడు పదే చెబుతూ వచ్చాడు. 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞది. దాన్ని వారు విస్మరిస్తూ వచ్చారు, ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తూ వచ్చారు. కానీ ఈ 1,44,000 మంది శారీరకంగా పవిత్రంగా జీవించారు, ఆధ్యాత్మికంగా కూడా పవిత్రులుగా జీవించారు. 4వది ఏమిటి అనగా గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించారు. అవును ప్రియులారా, యేసు ప్రభు వారిని వెంబడించాలి. గత పాఠంలో నేను చెప్పాను, ఎఫ్సి పట్టణంలో కొంతమంది వేశ్యలు బోర్డులు పెట్టేవారట. ప్లీజ్ ఫాలో మీ అనే బోర్డులు చూసుకుని వెళ్తే చివరికి అంతం రెడ్ అలర్ట్, బలి పశువులు అయిపోయేవారు. చాలా విచారకరమైన సంగతి. ఇంకా వారు బయటికి రానివ్వరన్నమాట. అతడు కుటుంబానికి దూరం కావాలి, బిడ్డలకు దూరం కావాలి, భార్యకు అన్యాయం చేయాలి, బిడ్డలకు అన్యాయం చేయాలి అన్నట్టుగా బలి పశువులుగా మార్చబడేవారు. కానీ వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించేవారు. యేసు అనుచరులు యేసు ప్రభువును వెంబడించేవారు. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తోంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే ఈ రీతిగా ఉంది అండి. అంతటా ఆయన తన శిష్యులను
జనసమూహమును తన ఎదుగు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభును వెంబడించడం అనగా, యేసు ప్రభు వారికి సేవ చేయడం అనగా ఏదో సంపాదించడానికి కాదు, డబ్బు సంపాదించడానికి కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు. నిజమైన యథార్థమైన సేవకుడు అనగా యేసు ప్రభు వారి యొక్క సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించువాడే. సిలువ అంటే మాటలా అండి? ఆలోచించాలి. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే చాలా కష్టాలు వస్తాయి. యేసు ప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా నీ బంధువులు దూరం అవుతారు, నీ భర్త నిన్ను సరిగా ప్రేమించడు, నీ బిడ్డలు కూడా నిన్ను ప్రేమించరు. అనేక పర్యాయాలు చాలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండవలసి వస్తోంది. యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే ఆయన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించేవాడు. కాబట్టి ప్రియులరా, ఆయన వెంబడించాలి అనగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్ళాలి. అంతేకాదు నీ ఇల్లుందని, నీ వాకిలుందని, నీకు సౌకర్యాలు ఉన్నాయని, నీ బంధువులు ఉన్నారని పొయ్యి దగ్గర ఆకుమడిలా నువ్వు ఉన్న చోటనే సేవ చేయడం, అది యేసు ప్రభు వారిని వెంబడించడం కాదు. యేసు ప్రభు వారి యొక్క బాట ఎంత కఠినమైన బాటో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 5వ సత్యం, ఇక 1,44,000 మందిలో ఉన్న 5వ సత్యం ఏమిటి అనగా, వీరు దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకు. ప్రథమ ఫలము అనే మాట మనం ఆలోచించినప్పుడు ఒక వచనాన్ని లేక 2 వచనాలు చదువుతాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. విన్నారు కదూ? కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ప్రథమ ఫలముగా ఉన్నట్టుగా చూస్తాం. కానీ ఇంకొక మాటలో చూస్తే నిర్గమాకాండంలోంచి ఇంకొక మాట ఉంది. నిర్గమాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా ఉంది, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ప్రియులరా, నా పేద తల్లి మా గ్రామంలో పాదులు పెట్టేది. బేరపాదు, చిక్కుడు పాదు, పొట్ల పాదు అన్నట్టుగా పాదులు పెట్టేది. ఆ పాదులు కాసిన వెంటనే మొదటి ఫలము గుడికి తీసుకుని వెళ్ళేది. అవును, నీ యొక్క జీవితంలో కూడా ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. మొదటి కుమారుణ్ణి దేవునికి ఇవ్వడం నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవుడు దీవిస్తాడు. నా ఇష్టం ఏముందండి, వాడిష్టం అనే దానికంటే నీకు దేవుడు ప్రథమ ఫలంగా మగబిడ్డనిస్తే ఇద్దరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాటిని దేవునికి ఇస్తూ ఉన్నవా? దేవుడు నీకు రాబడిలో ఇచ్చిన డబ్బును దేవునికి నమ్మకంగా ఇస్తున్నావా? ఏదో కొసరా వేసినట్టుగా లేక ఏదో మొక్కుబడిగా ఇచ్చినట్లుగా చెల్లించాలి కాబట్టి అన్నట్టుగా బలవంతంగా ఇస్తున్నావా? ఆలోచించాలి. 6వది, వీరి నోట ఏ అబద్ధమునూ లేదు. ఎంత మంచి లక్షణం అండి! వీరు అబద్ధములు వారి యొక్క జీవితాలలో కనబడలేదు. కానీ ప్రియులరా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే ఈ యొక్క సాతాను యొక్క త్రయంలో అన్ని అబద్ధాలే. అబద్ధాలు పుట్ట, అబద్ధాలు చూపించి, అబద్ధాలు నేర్పించి జీవితాలను పాడు చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ దినాల్లో అబద్ధాలు చెప్పి ఎంతమంది అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారో ఆలోచించాలి. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఒక వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడని ఎరిగి నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకుని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఉదయం లేచి సాయంకాలం వరకు ఎన్ని అబద్ధాలు అడవో ఒక నోటు పుస్తకంలో రాయడం ప్రారంభిస్తే నువ్వు పడుకునే లోపుగా ఎన్ని నోటు పుస్తకాలు అయిపోతాయో ఆలోచించు. వీరు నోట ఏ అబద్ధము కనబడలేదు. 6వది. 7వది, వీరు అనింజులు. దేవుని నామానికి స్తోత్రం.
అనింద్యులు అనగా నిర్దోషులు, నిందారహితులు. ప్రియులరా, అదే యూదా వ్రాసిన పత్రికలో మనం చూస్తామండి. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా గారు వ్రాసిన పత్రిక 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుకును. వీరు నిర్దోషులు, అనింజులు. చాలా చక్కటి మాట అండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జ పడనక్కర్లేదు. ఎందుచేతనగా వారు నిందారహితులు. కాబట్టి ఎన్ని చక్కటి క్వాలిఫికేషన్స్ వీరి యొక్క జీవితాల్లో ఉన్నాయో ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ 7 పాయింట్స్ ఈ 1,44,000 మంది యొక్క జీవితంలో ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలు మన యొక్క జీవితాల్లో కూడా ఉండున్నట్లుగా మనం తీర్మానం చేసుకుందాం. ఇక 6వ వచనం, అప్పుడు మరి యొక్క దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. చూచారా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 3 దూతలు వారి వారి యొక్క వర్తమానాలు చెప్పినట్టుగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూస్తాం. మెట్టుకు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం అయ్యేటప్పటికి 6 దూతలు మనకు కనబడతారు. కానీ 3 దూతలు వేరే వేరే పనులు చేసినట్టుగా చూస్తాం. ఈ మొదటి దూత నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యాన్ని ఎగురుచూ ఉన్నట్లుగా గ్రహించాలి అని మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఆకాశ మధ్యమున ఎగిరే ఈ దూత ఏం చేస్తుంది అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును నిత్య సువార్త ప్రకటిస్తూ ఉంది. ప్రియులరా, ఈ యొక్క విషయాలు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రతి ప్రజ, ప్రతి జనం, ప్రతి వంశం, ఆయా భాషలు మాట్లాడే పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎంత మందికి ఈ సువార్త అందాలి, ఈ నిత్య సువార్త అందాలి. ప్రపంచంలో ఉన్న భాషలు జాగ్రత్తగా వినాలి. ఎన్ని భాషలు అనగా 6,912 భాషలు. వింటున్నారా? 6,912 భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని భాషలలో బైబిల్ దొరికేది 422 భాషలు మాత్రమే. 422 భాషల్లోనే దేవుని యొక్క వాక్యం ఉంది అండి. మీరు ఆలోచించండి, ఇంకెన్ని భాషలలో దేవుని యొక్క వాక్యం అందాలో. ఇప్పుడు అనువాదం జరుగుతున్న భాషలు లెక్క చూస్తే 1678 భాషల్లో బైబిల్ అనువాదం జరుగుతుంది. అంటే ఇన్ని భాషల్లో వారు ఇక చదువుతారన్నమాట. 6,912 భాషల్లో ఒకవేళ 2,100 భాషలు దేవుని యొక్క వాక్యం వారికి లభ్యమవుతుంది అనుకుంటే 4,812 భాషల్లో ఇంకా సువార్త అందాలి. దేవునిని అంగీకరించిన వారికి, దైవ సేవలో ఉన్నవారికి ఈ భారం కలగాలి అని ఈ స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. జాగ్రత్తగా వినాలి. మన దేశంలో, మన యొక్క భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో మీకు తెలుసా? భారతదేశంలో ఉన్న భాషలు 1,652. 1,652 భాషల్లో బైబిల్ దొరికే భాషలు ఎన్నో తెలుసా మీకు? 60 భాషలు. 60 భాషల్లో బైబిల్ అనువాదం జరిగింది అని అంటే బైబిల్ ఇంకా చదవని వారు ఎంతమంది ఉన్నారు అనగా 1,600 భాషలు మాట్లాడే ప్రజలకు ఇంకా బైబిల్ అంటే తెలియదు. దేవుని యొక్క మహాకృప వలన 1,000 భాషల్లో అనువాదం జరుగుతుంది. 1,079 అన్నారు. అది జరిగితే ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం, ఇంకా కొద్దిమంది చదవడానికి అవకాశం ఉంది. ఒక భాషలో తర్జుమా చేయాలి అని అంటే బైబిల్ను
20 సంవత్సరాలు పడుతుంది. ఈ భాషలకు ఎన్ని సంవత్సరాలు అయితే ఈ బైబిల్ దొరుకుతుంది అండి? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ దేశంలో నువ్వు పుట్టావో ఆ దేశంలో నీ ప్రజలు ఇంకా దేవుని వాక్యం ఎరగకుండా ఉన్నారు. నువ్వేం చేస్తూ ఉన్నావు? నేనేమి చేస్తూ ఉన్నాను? దయచేసి ఆలోచించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సువార్త చెప్పడం సులువు, వాక్యం చెప్పడం సులువు, టీవీలో చెప్పడం సులువు. డబ్బుంటే చాలు టీవీలో చెప్పవచ్చు. నీకంటే నాకంటే ఎక్కువగా చెప్పే పేద సువార్తికులు ఉన్నారు. వారికి అనుకూలత లేక చెప్పలేకపోతున్నారు. నీకు నాకు అనుకూలత ఉంది కాబట్టి చెప్తున్నావు అంటే వారికంటే మనం గొప్పవారం కాదు. వారు పల్లెలకు వెళ్తున్నారు, నువ్వు వెళ్తున్నావా? వారు ఎన్నో బాధలు పడుతున్నారు, మనం పడుతున్నామా? ఈ సమయంలో ఆలోచించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది అండి, వీరు ఇంతమందికి సువార్త ఇంకా ప్రకటించబడాలి అని ఎరిగిన ఈ దూత ఏం చేసింది అనగా ఆకాశం మధ్యన ఎగురుతూ ప్రకటిస్తూ ఉంది. నేను రేడియోలో దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఈ మాట మీద ఒక మాట చెప్పాను. ఏమిటి అనగా దేవుని యొక్క శుభవార్త, దేవుని యొక్క సువార్త మన మటుకు మనం ఎంతమందికి అందించగలదు? దేవుడు కృప చేసి ఈ యొక్క సువార్తను తీసుకుని వెళ్ళడానికి ఆకాశ మధ్యంలో శాటిలైట్ రేడియో ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. టీవీల ద్వారా, శాటిలైట్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం వెళ్ళలేని స్థలాలకు రేడియోలు వెళ్తుంది, మనం వెళ్ళలేని స్థలాలకు టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యం వెళుతుంది. దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క దూత ఆకాశ మధ్యమున ఎగురుచు ఏం చేస్తుంది అనగా నిత్య సువార్తను తీసుకుని వెళ్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. నిత్య సువార్త అంటే ఏమిటి? ఇది వేరే సువార్త కాదు, ఎటర్నల్ గాస్పల్. అసలు సువార్తలు ఎన్ని రకాలు ఉన్నాయి అనగా సువార్త, అనగా మంచి వార్త, మంచి వార్త, గుడ్ న్యూస్. ఈ మంచి వార్త మనం చెప్పాలి ప్రియులారా. మొట్టమొదటిగా చెప్పబడిన సువార్త ఏమిటనగా కృపా సువార్త. అపోస్తులుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి, అండర్లైన్ దట్, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమనిదిగా ఎంచుకున్నట్టు లేదు. దేవుని యొక్క కృపా సువార్త ప్రకటించాలి అని అంటే సుఖపట్టం కాదు, ఏసీల్లో ఉండి టీవీల ముందు చెప్పడం కాదు ప్రియులారా. ఈ కృపా సువార్త ప్రియులారా ఏమిటి అనగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఇలా వ్రాస్తున్నారు. 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ కృపా సువార్త ప్రకటించడం ద్వారా రక్షణ అనుభవం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం చేయవలసింది ఏమిటి అనగా రక్షణ సువార్తను చెప్పే వారంగా ఉండాలి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నువ్వు ఏ సభ పెట్టు, ఏ సభ నిర్వహించు, సభ యొక్క ముఖ్యాంశం సువార్త, కృపా సువార్త. ప్రజలు రక్షింపబడాలి. నీకు నీవు ఏదో చెప్పుకోవడం కాదు, నీ యొక్క ముఖ్యోద్దేశం మనుషులు రక్షింపబడాలి అనేది ఉండాలి. దీన్నే అనేక రీతులుగా పిలిచారు. దేవుని సువార్త అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని సువార్త. పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా వ్రాసారు అండి. రోమిలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు. కాబట్టి దేవుని యొక్క సువార్త, దీనే పౌలు గారు క్రీస్తు సువార్త అన్నారు. రాసుకోండి, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దీంట్లో ముఖ్యాంశం ఏమిటి అనగా కాబట్టి సహింపజాలక ఏ తెన్సులో మేము ముంచిగానే ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి.
కనుక క్రీస్తు సువార్త, కృపా సువార్త, దేవుని సువార్త, క్రీస్తు సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఈ రీతిగా ఉంది. సమాధాన సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలోంచి 18వ వచనం వరకు మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది అండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును సమాధానపరిచే సువార్త, సమాధాన సువార్త. 3. 4వది మహిమగల సువార్త. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 5వది క్రీస్తు మహిమను కనబర్చు సువార్త అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. చివరిగా పౌలు గారు అన్నాడు నా సువార్త అన్నాడు. నా సువార్త అంటే పౌలు గారికి ఒక సువార్త ఉంది అనేది కాదు. పౌలు గారు ప్రకటించిందల్లా రక్షణ సువార్తను ప్రకటించాడు. నా సువార్త అనగా రక్షింపబడిన తదుపరి ఒక విశ్వాసి పరిశుద్ధతలో ప్రభువారికి విధేయతలో ఏ రీతిగా పెరగాలో అనేది వ్రాశాడు. దాన్ని నా సువార్త అన్నాడు. ప్రియులారా, టైం అయిపోయింది కాబట్టి నిత్య సువార్తను గూర్చి ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. వచ్చే పాటలో మనం నేర్చుకుందాం. కాబట్టి ఈ ముగింపు సమయంలో నేను మనవి చేస్తున్నాను. సువార్తికులకు ఒక అన్నగా, మీకంటే పెద్దవానిగా నా మనవి ఏమిటి అనగా, ఈ సువార్త కొరకు మనము ప్రాణాలు పెడదాం. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రియ ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి మనం చేయగలిగింది చేయడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇంకా అనేక భాషలలో సువార్త అనువదించబడాలి. ఇంకా సువార్త వెళ్ళలేదు, వెళ్ళని స్థలాలకు వెళదాం. వెళ్ళిన చోటకే వెళుతున్నాం, చెప్పిన వారికే చెప్తున్నాం. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా ఉంది మన సువార్త. కాబట్టి ఒక నూతనమైన విధానంలో సువార్త చేయడానికి అనేక మంది సేవకులను దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.